కంగ్రాట్స్ అమ్మా. సేమియా సగ్గుబియ్యం పాయసం, మటన్ ఫ్రై, చికెన్. ఆ చికెన్ కూడా కైమా లాగా ఫ్రై. లేట్గా వస్తారు, లేటెస్ట్గా వస్తారు అనమాట. నైట్ టైం అయితే పడుకునేటప్పుడు ఒక గ్లాస్ ఫుల్గా తాగేస్తారు. ఫ్రైడ్ రైస్ కొత్తగా చేసే ఇవాళ. పిల్లలకి మన చేతులతో మనమే కలిపి ముద్దలు పెట్టాలి, అప్పుడు చెయ్యి సాటిస్ఫై అవుతుంది. సో నర్వస్ చక్కగా ఇక్కడి నుంచి ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇలా వెళ్ళి పొట్ల వెళ్ళి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నాయనో, చదువుకునే టైంలో పిల్లలు వంటలు నేర్పరు తల్లిదండ్రులు. ఇంటి దగ్గర తల్లి నేర్పరు, గారాలు కదా నేర్పరు. మా వ్యూవర్స్ నాకు ఫోన్ చేసి కొంతమంది తెలిసిన వాళ్ళు, అమ్మ సూపర్ అండి, అమ్మ అసలు మిస్ అవ్వలేదు అంటారు. మరి నాది కూడా చూడండి అంటారు. ఏమిటి అప్పుడప్పుడు సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి నా దగ్గర. బాగుందా? ఓకే అమ్మా, ఈరోజు పల్లీలు పడుతున్నా. పల్లీల నూనె పెట్టి, తెలుసు కదమ్మా దీని గురించి మీకు, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకే అమ్మా, ఇందులో ఆయిల్ వచ్చేది ఏ సీడ్స్ అయినా పట్టొచ్చు అని చాలాసార్లు చెప్పాను, ఏదైనా పట్టుకోండి. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది స్విచ్ ఆన్ చేశానమ్మా, స్విచ్ ఆన్ చేశా. ఇది 90 degreesలో పెట్టా, చూడండి. 10 minutes ఆగాలమ్మా. ఈ స్విచ్ ఆన్ చేసి ఇది 90 degreesలో వెంటనే పెట్టుకుని 10 minutes ఆగాలి. ఆ తర్వాత మిషన్ ఆన్ చేసుకోవాలి 10 minutesకి. ఈ లోపల హీట్ ఎక్కుద్ది, అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలమ్మా. దీని గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నానమ్మా. నేను 7-8 నెలలుగా వాడుతున్నాను. ప్రతిదీ ఇంట్లో వాడేది ఈ నూనె. నేను ఇంతవరకు కొనలా. మళ్ళీ నేను మిషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ప్యాకెట్స్ కొనలా. ఓకేనమ్మా, ఆరోగ్యంగా ఉండాలనేది ఒకటే చూస్తున్నానుగా. ఎన్నెన్నో వస్తున్నాయి, అది ఇదని భయంగా ఉంటుంది కదా. ఏదైనా ఆరోగ్యంగా చేసుకు తిందాంలే. మనం ఇక్కడ 18-20 minutesలో వచ్చేస్తుంది ఒక ఆయిల్ కిలో పడుతుంటే. ఒక 2 days 1 day అట్టి పెట్టుకుంటే అది తేరుకుంటుంది చక్కగా. అప్పుడు బాటిల్లో పోసేసుకుంటున్నాం. మీకు చాలాసార్లు చూపించే బాటిల్లో పోయటం కూడా అదమ్మా. దీని గురించి వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనకు మంచిది, మన పిల్లలకు మంచిదని చెప్తున్నాను. అమ్మ చెప్తుంది ఏంటి, మాటకు మీరు అనుకోకండి. ఆరోగ్యకరమైంది కాబట్టే నేను చెప్తున్నా. ఆరోగ్యం చూసుకోవటమే ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అంతే. ఎప్పుడూ అంతే. ఆరోగ్యంగా ఉంటేనే అదే భాగ్యం, మనం పెట్టి పుట్టుకున్నట్టు అదే. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులో 10 minutes అయిన తర్వాత ఇందులో వేసుకోవాలమ్మా. పోతే దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. మీకు నెంబర్ ఇస్తున్నాను, తెలుసు కదా మీకు నెంబర్. 10 minutes అయిందమ్మా. ఇదిగో స్విచ్ ఆన్ చేస్తున్నా, చూడండి. ఇదిగో పోస్తున్నాను. ఇదిగో 10 seconds కూడా అవ్వల, వచ్చేస్తుంది దార. 10 seconds కూడా అవ్వల పప్పులు పోసి. చూసారుగమ్మా, 10 seconds అవ్వలేదు, దార ఎట్లా వచ్చేసిందో అంత స్పీడ్గా. 20 minutesలో అయిపోతుంది కిలో. 20 minutesలో అయిపోతుందమ్మా. ఇదంతా మనం ఎదుర్కొన్న. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాను లోపలికి ఏదైనా పని చేసుకోవటానికి. వాళ్ళందరూ వస్తున్నారు కదా ఈరోజు, అందుకని ఆ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతాం. మీకు చెప్పడం కోసమే కూర్చున్నా. దీంట్లో పోసి మన పాటికి మనం పని చేసుకోవచ్చు. అది పాటికి అది 20 నిమిషాలు. 20 నిమిషాల తర్వాత ఒకసారి వచ్చి మళ్ళీ సగం ఉన్నాయి కదా, ఈ పొయ్యిటాకి మాత్రమే వస్తా, వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతా. 20 నిమిషాలు నా పనులు చూసుకుని స్టవ్ దగ్గర మళ్ళీ వస్తా. అంతేనమ్మా, చాలా ఈజీ మెథడ్ ఆయిల్ తీయటం. ఎంత ఈజీ అంటే నిజంగా మీరు ఎన్నో తీసాక చూస్తున్నారుగా మీరు. బాదం ఆయిల్ తీసాను, ఏంటది అవిసె గింజలు మాట మర్చిపోతుంది దాన్ని. ఆ ఆయిల్ తీసి పెట్టుకున్నా ఇంట్లో. ఆవాల ఆయిల్ తీసి పెట్టుకున్నా, బాదం ఆయిల్ తీసి పెట్టుకున్నా. అన్నీ ఇప్పుడు మామూలుగా ఈ వంట కంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వులు, ఈ పల్లీలు ఎక్కువగా తీస్తున్నా. కొబ్బరి నూనె కూడా తీసాను కదా, కొబ్బరి నూనె కూడా తీసా బోల్డ్. మళ్ళీ కొబ్బరి చెప్పులు ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడో కట్ చేసి పెట్టుకుని తేలిగ్గా ఉండగా అప్పుడు మళ్ళీ కొబ్బరి నూనె పట్టుకుంటా.
ఇవాళ పొయ్యి దగ్గర చాలా పనులు ఉన్నాయి కమ్మా, వేసేసాను వెళ్ళిపోయి ఆ పనులు చూసుకుని వచ్చేసా. వంటలు ఉన్నాయి చాలా, చూపిస్తా మీకు. అందుకని ఇప్పుడు అయిపోయిందమ్మా, మొత్తం ఆఫ్ చేసేస్తున్నా. ఓకే అయిపోయింది. నేను వచ్చే లోపల సూపర్గా అయిపోయింది ఇది. ఇదిగో మడ్డి, ఇదిగో అమ్మ చూడండి, ఇక మామూలే. అది 400-450 గ్రాములు క్లియర్గా వచ్చింది చూడండి. అది ఇక ఎలాంటి కల్తీ లేని నూనెమ్మ. ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తా, ఎలాంటి కల్తీ లేదు. మన కళ్ళెదురుకుండా పట్టుకుంటున్నాం. ఒక్కరోజు దీన్ని ఒక బాటిల్ ఇలా వండేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది చెప్తున్నారు నాకు. కాకపోతే నేను ఎందుకు తేరుకొని ఇచ్చి పోస్తున్నా, ఆరోగ్యానికి మంచిదిగా. ఎటువంటి కల్తీ లేదు ఇది. ఏ ప్యాకెట్లు తెచ్చుకో, గానగ దగ్గరికి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు. గానగ దగ్గర కూడా మన నుంచి పట్టి మిషన్ చేసి ఇవ్వరు కదా, గానగలో పట్టేసి ఉంటున్నాయి బాటిల్స్. గానగ దగ్గర కంటే కూడా ఒక 150 రూపాయలు తక్కువలోనే మనకి ఫ్రెష్ మన కళ్ళెదురు నూనె వస్తుంది. ఓకే అమ్మా, ఇక దీన్ని బాగా వాడుకుంటే మన బిడ్డలకి మనకే ఆరోగ్యం. ఇప్పుడు రోజుల్లో ఆరోగ్యం ఎంతో ఎంతో ముఖ్యం. ఓకే అమ్మా, ఆయిల్లో రోజు ప్రతినిత్యం మనకు ఆయిల్ వెళ్ళాల్సిందే, 3 పూట్ల కూడా. 3 పూట్ల మనం తినే తిండిలో ఏదో ఒక ఆయిల్ మిక్స్ లేకుండా తింటల్లా, అందుకోసం. ఓకేనమ్మా, ఇప్పుడు దీని గురించి నెంబరు ఇస్తాను, మీకు తెలుసు కదా, ఒక నెంబర్ ఉంటుంది కదా. నా వీడియో చూసినప్పుడు కూడా స్క్రీన్లో వస్తుంది, మీకు టీవీలో చూసినా వస్తుంది, ఫోన్లో చూసినా వస్తుంది. 9030313387. ఓకేనమ్మా, అది నెంబరు. నా వీడియో చూస్తూనే మీరు ఒక ఫోన్ చేయండి వాళ్ళకి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. హోల్ ఇండియా ఎక్కడైనా సరే వాళ్ళు హోమ్ డెలివరీ ఇస్తారు, మనం తీసుకునే వస్తువుని, మిషన్ని. ఓకే అమ్మా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి అమ్మ చెప్తుంది, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా దీన్ని కొనుక్కోవడానికి ట్రై చేయండి అమ్మ. ఓకేనమ్మా, ఇక వంటకి వెళ్తానమ్మా, లేట్ అయిపోతుంది. బోల్డ్ వంటలన్నీ వచ్చేస్తారు భోజనాలకి. వంటలన్నీ చేసేసారు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఎందుకో విషయం నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. 100 బ్లాక్ ఇది, ఈ బ్లాక్తో 100 అవుతున్నాయి. 1 year లోపే 100 అవ్వడం అంతా మీ ప్రోత్సాహమే. ఇప్పుడు 100 అయినాయి, ఈ బ్లాక్తో 100 అవుతున్నాయి. ఓకే అమ్మా, అందరూ నేను అన్ని చూసి వంటలు చూపిస్తారండి ముందు. అబ్బాయిని పిల్లలు వచ్చారు, ఇంకా అంతా వాళ్ళు రాలా, రబలి వాళ్ళు రాలా, వస్తున్నారు. ఆ వంటలు చూపించు ఒకసారి. అదే ఏమేమి వంటలు? అన్ని వంటలు ఒకసారి. వంటలు అంట చూడండి. పాయసం, సేమియా సగ్గుబియ్యం పాయసం. ఓకే, ఇగో గారెలు. ఓకేనా, ఇక్కడ పెడితే ఇదిగో మటన్ ఫ్రై. మటన్ ఫ్రై. ఇదిగో చికెన్, ఆ చికెన్ కూడా కైమా లాగా ఫ్రై, చికెన్ కైమా ఫ్రై. అదిగో చికెన్ కూర గారెల్లోకి, అట్టిలోకి. ఆ మూత కూడా తీయ్యా, చికెన్ కర్రీ ఆ మూత కూడా తీయి. అది ప్రాన్స్ పులుసు. ముందు నీళ్ళు తీసి రొయ్యల పులుసు. ఇదిగో గారెల్లోకి చట్నీ వేసి తింటారని చట్నీ కూడా చేశా. ఇదిగో రోటి పచ్చళ్ళ చేసా. మనం నేను చేసుకున్నాను, వాళ్ళకి తినలేదు కదా, అందుకని వాళ్ళు వచ్చి తింటారు. రోటి పచ్చడి. ఇదేమో పల్లీ పచ్చడి. ఓకే, అది రసం. పిల్లలందరూ రసం తింటారు కదా, రసం. ఇదిగో ఏది ఫ్రైడ్ రైస్. ఇదిగో ఫ్రైడ్ రైస్. అన్నీ ఒకసారి సూపర్ వంటలు. ఇవాళ మా పిల్లలందరూ కుటుంబాలతో వస్తున్నారు కదా, అందుకని ఇన్ని ఒకసారిగా ఎవరు చేయలేరు. అమ్మ మా నాని వాళ్ళ ఇంటికి వెళ్తే ఇన్ని వండుతుందా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇన్ని వండుద్దాము అన్నది వాళ్ళు గుర్తుండాలి కదా. అందుకని అన్నీ చేసేది, ఒక ఫిష్ తప్ప. ఫిష్లు తినలేరు పిల్లలు అందరూ ఈ సమ్మరు. అందుకని పులుసుగా కూరలు కూడా ఏమంటారు, అన్ని వేపుడులాగా చేసి రసం పెట్టేసి చికెన్ కర్రీ కొంచెం వండి, రొయ్యలు మాత్రం పులుసు పెట్టి, అంతే. అది చాలు. ఫ్రైడ్ రైస్ ఉంది కదా, గారెలు తింటారు, ఇంకేంటి గారెలు, పాయసం తాగుతారు. సూపర్గా అన్నీ బాగా చేశానమ్మా. మరి 100వ వీడియో కదా ఇది, నాకు చాలా హ్యాపీగా ఉన్నా. 1 year లోపు 100 అయినా చాలా హ్యాపీ. ఇక మిమ్మల్ని మెచ్చుకోవడమే, వేరే పని లేదు నాకు. ఓకేనా, ఇప్పుడు అందరూ వస్తారు చూద్దరు. కానీ నాకు అన్నం పెడితే తొందరగా అమ్మ, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి. ఓకే గట్టిగా తెస్తా. తెలిసినవైనా కూడా ఆవిడకి అదొక ఇంట్రెస్ట్ అనమాట, ఇన్ని వంటలు చేసి పెట్టడం. మేమే బయట నుంచి అతిథులు ఎవరు రావట్లేదు, అయినా కూడా ఎప్పుడు చేసి పెట్టేది అమ్మ మాకు. మళ్ళీ ఈరోజు అన్ని రకాల వంటలు చేసి, ముందు కొంచెం స్వీట్ పెట్టాం గ్లాస్లో, కొంచెం స్వీట్ నుంచే స్టార్ట్ చేయమన్నారు కాబట్టి అదే ఓకే. ఫస్ట్ స్వీట్ తోటి సగ్గుబియ్యం సేమియా పాయసం, గారెలు తిందాం.
రొయ్యల పులుసు ఉంది, చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, మటన్ ఫ్రై ఇదిగో ఉంది, నాన్న ఇది కూడా తీయండి. ఇది కూడా పచ్చళ్ళు తీయమ్మా, 2 రకాలు కట్టేస్తావా? ఏం ఉన్నాయి, చేస్తావు? ఫ్రైడ్ రైస్ ఉంది, మర్చిపోయాను, వెజ్ ఫ్రైడ్ రైస్, ఒకటి స్వీట్ కట్టేయమ్మా. చిన్న బౌల్లో. ఒకటి నైట్ టైం అయితే పడుకునేటప్పుడు ఒక గ్లాస్ ఫుల్గా తాగేస్తా. డే టైం కదా మళ్ళీ ఇన్ని తినాలి కాబట్టి కొంచెం లైట్గా స్వీట్ అనమాట. ఓకే గుడ్. బెల్లం వేసేసావమ్మా? బెల్లం పంతారు 2 కలిపి. సరిపడా ఉందా తీపి? సరిపోయింది. తినండి. మరి నువ్వు కూడా తీసుకో సంజయ్. నేను తర్వాత తింటాలే కానీ మీరు కానండి, మీకు వడ్డించాలిగా. థ్యాంక్స్ సేమ్ టు యూ. మీకు అయిపోయిందిగా. చమంత్ బాబు కూడా పెట్టి తినేస్తాడు. పెట్టేస్తా, అదే తింటున్నారని ఆగా. కొంచెం తర్వాత ఫ్రైడ్ రైస్ గారెలు. నానా అయిపోయిందని ఇది. నానా నీకు గారెలు పెట్టుకో ముందు. కూర వేసుకో నాన్న. ఆ కూర తిట్టివ్వండి, వేసుకోవటం మీకు తెలియట్లేదు కానీ నేనే వేస్తాను. ఇటు వచ్చే అయిపోయింది. జాగ్రత్తగా పట్టుకో. జాగ్రత్త. వదిలేను. పెట్టుకో నాన్న. నీ తల్లి నీ పెట్టుకో. అది గారెలు తినేయండి ముందు. పాయసం తాగారు కదా, గారెలు మాంసం తినేసి తర్వాత ఫ్రైడ్ రైస్ తిని ఆ తర్వాత అన్నాలు కూరలు ఇవన్నీ అనమాట. చూడండి బాగుందా? బాగుందా కూర? ఓకే, మీలాగానే వేసా మరి కారాలు. అది మామిడికాయ పచ్చయ్యా కావాలని వేసుకుంటా. అన్నీ అడావిడి. ఎప్పుడు తెల్లవారుజాము 3 లేచాను కదా, అదేలా 8 అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత నుంచి వేపుళ్ళు ఇయ్యి మొదలు ఇప్పుడు ఇంకా లాగలేదు అనుకుని 8:30 చేశాను. కన్నా అయ్యో అమ్మో, లేకపోతే నా పనులు ఎట్ట అవుతాయి. హాయ్ అమ్మా. థ్యాంక్ యూ. మా అమ్మ చూసారా, లేట్ అయినా లేటెస్ట్గా నేను కాదు ఈవిడ. లేట్గా వస్తారు, లేటెస్ట్గా వస్తారు అనమాట. కంప్లైంట్ చేస్తున్నారు కానీ ప్రతి ఫంక్షన్కి నేనే అన్నిటికీ అదిగో కంప్లైంట్ కాదు, లేటెస్ట్గా వస్తారు అది కంప్లైంట్ అంట. ప్రతి ఇంటికి నేనే ముందు ఉంటా, అందరూ గెస్ట్ లా లాస్ట్ వస్తారు. కేక్ కటింగ్ అయిపోయాక అలా. బట్ నాకేంటంటే ఫంక్షన్ ఎవరు సెలబ్రేట్ చేసుకున్నా అది నా సెలబ్రేషన్స్ లాగా నేను ఫీల్ అవుతాను కాబట్టి ప్రతి ఫంక్షన్కి చాలా మాక్సిమం ఎలాగైనా కుదుర్చుకొని చాలా అందంగా రెడీ అయ్యి ఫ్రెష్ గా రెడీ రాను అనమాట. బాగా వస్తారు, హ్యాపీగా వస్తారు. అదే అదే చెప్పేది, అదే చెప్పావు. సో మా మమ్మీ చూడండి ఎంత మంది చేసినా కూడా ఆవిడ డామినేట్ చేస్తారు అన్నమాట. తెల్లవారుజాము 3 లేచి చూసారా చేసుకుని ఇప్పుడే మళ్ళీ వెళ్ళి ఫ్రైడ్ రైస్ కొత్తగా చేసేవాడ. అబ్బో చీరద్రింది. అందుకనే నేను శాంత అంట. శాంత శాంత అంటే శాంతికి చెప్పానన్న. దశరథుడు రాముడు అక్క, సొంత అక్క. అవును సొంత అక్క తెలుసు. కానీ చూసారా ప్రాచుర్యంలోకి అవి రాలేదు. నేను చిన్నప్పటి నుంచి కథ విని విని అదే శాంతిలో అంటారు కదా, అది ప్రాచుర్యంలో ఫస్ట్ లో మనకి చదివిందంతా దశరథ మహారాజుకి కుమారులు కలిగారు 4 అని. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళ 4 బాగా పాపులర్. వాళ్ళ 4కి ఒక పెద్ద దిక్కు ఉందంటే ఆవిడ శాంత అంట. ఇంకో పెద్ద విషయం తెలియకోకుండా నేను శాంత అంట. శాంతిని ఎప్పుడు విలువ. నువ్వు శాంత అంటావు, నేనే శాంతి శాంతి అనేది. శాంతంగా ఉంటాను. చేత తీసుకొచ్చావా 100 దీనికి స్వీట్లా? ఓకే, అన్నవరం మొన్న తెచ్చారా? ఓకే, చూసారా ఓ చీర వచ్చింది. 100 వీడియోస్ అయినాయి కదా, వచ్చారు. ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ అప్పుడు రాదులే, వచ్చేది ఫంక్షన్ పండగైనా పండగ వస్తావు చీర కాదన్న పండగకే. ఒట్టి చేతులతో రాదులే, స్వీట్లో ఏదో ఒకటి తీసుకొస్తుంది. అలవాటు ఆవిడకి, మా దగ్గరికి అది కాదు, ఎక్కడికి వెళ్ళి అది అది అలా చాక్లెట్లు పళ్ళు గిళ్ళు తీసుకెళ్తుంది. పెద్ద ఇదేంటని నాకు ఇదే కదా అంతమంది. చీర అంటే ముఖ్యం కదా నాకు, అది చూడాలిగా. ఇదిగో తల్లి పెట్టినా పెట్టు, అది చాలు. నీకు పెట్టినా నాకు కొంచెం చూడాలి, కూరలో చూడు.
అది వర్షం వచ్చేస్తుంది. హాయ్ తల్లి, హాయ్ బుడ్డి. టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చా? అబ్బో అందరి రసం. సూపర్. అబ్బో అబ్బో ఇటు రావాలి. ఇచ్చే మీరు 100 ఎపిసోడ్ అంటే ఆ బ్లాక్స్ అయినాయి 100. రసం రా. దీంతో 100 బ్లాక్స్ నాకు 100 యూట్యూబ్ 100 చేసా. మరి ఏంటనుకున్నా అదే దేవుడా. మరి అదే ఫంక్షన్ మా ఇంట్లో పోయినాడు పిలుచుకుంటే అదే మటన్ ఊరికే అనుకుంటున్నావా? అక్కడే చాలు, గ్రేవీ లాగుంటుందా చాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. బోల్డ్ ఇంచుమించు చాలా వీడియోలో నువ్వు కనపడ్డావు కదా. అందరూ రైస్ అంతే. అందరూ అడుగుతారు మీరు అవలే గారు చిన్నమ్మ చిన్నమ్మ అని. అమ్మగా నాన్నబోరు ఎక్కువ సార్. చెప్పేసా, అన్ని చూపించేసా. పర్వాలా, ఇప్పుడేగా అయ్యింది. నేను కూడా అన్ని వండు 100 ఎపిసోడ్స్ కూడా చేస్తాను. 100 ప్లస్ సబ్స్క్రైబర్స్ 100K. నేను తల్లి లెక్క పెట్టలేదమ్మా. మనకి ఏముందో అమ్మమ్మ అంటే చక్కగా ప్లాన్ చేస్తాను. ఏం చేద్దాం? 1000 చేద్దామా? చేద్దాం. బుడ్డి అలా అయిపోయింది. బుడ్డి కూడా పెద్దమ్మ బుద్ధి ముందర హెయిర్ స్టైల్. పెద్దమ్మ ఫేవరెట్ తెలుసా అది హెయిర్ స్టైల్ చిన్నప్పటి నుంచి. నూనె ఉందా? ఇప్పుడే ఉంది. ఓకే అందా? సూపర్ ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు? బాగుంటావు కదా. ఈ చికెన్ కర్రీ చూసాను. ఈ చికెన్ కర్రీ చూసాను. బాగుందా? గారెలు చికెన్ తింటావా? నాటుకోడి గారెలు సూపర్గా తింటావు కదా. నీకు బాగా ఇష్టం కదా, పైసా ఇష్టం కదా. ఓ చెప్పరు బిడ్డ, ఇది చెప్పరు బంగారం కదా. మరి బంగారం ఏంటి? స్టైల్ ఏంటి? మమ్మీకి వచ్చేసి మా పక్క ప్లాట్స్లో ఉంటారు. ఈ పాప పెద్ద డాన్సరు. రవీంద్ర భారతిలో క్లాసికల్ భరతనాట్యం మొత్తం రవీంద్ర భారతిలో చేస్తుంది. డాన్స్ చేస్తుంది. అది కూర్చోండి, మీరు కూర్చోండి. ఊరికే నమస్కారం చేసుకుని ఇక్కడ చేసేస్తుంది 2 మూమెంట్లు. చెయ్యి సూపర్ బాగా చేశావు. చాలా ప్రోగ్రామ్ ఎక్కువగా. మొన్న మధ్య చాలా మొదల మంది వచ్చి ఎక్కడ ఇంకో స్టేడియంకి వెళ్ళాము. చాలా వేల మంది చేశారు.
మామిడికాయ పచ్చడి చూడమ్మా, కొద్దిగా వేసుకున్నావా? వేసుకుందా? అన్నం పెట్టుకుని వేస్తాను, నెయ్యి సూపర్గా ఉంది, మంచి నెయ్యి, నేను చేసే నెయ్యి. అన్నం తీసుకొస్తాను, నేను తయారు చేస్తా. అదే పాయసంలో కూడా వేసాను, మరి పాయసం ఎట్లా ఉందో కానీ నీకు సూపర్గా ఉంది. సో చిన్నప్పటి నుంచి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంకో గారి పెట్టుకెళ్తావా? దేవుడికి అన్ని తెలుసు ఎవరికి ఎంత పెట్టాలి, అందుకే నాకు చిన్నప్పుడు పెట్టి ఆపేశాడు. తర్వాత నీకు డైటింగే జీవితంలో తోడొస్తుంది నీళ్ళలాగా అని. సో చిన్నప్పుడు అంటే ఇది కూర్చుంటే అందరు లేచి వెళ్ళిపోయాడు, నేను మాత్రం తృప్తిగా కూర్చొని తింటా ఉండేదాన్ని అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ మనకు ఫినిషింగ్ స్టార్టింగ్లో అలా ఏం లేకుండా, మళ్ళీ గారెలతో స్టార్ట్ చేస్తే పెరుగన్నం అయ్యాక మళ్ళీ గారెతో స్టార్ట్ చేసి ఇప్పుడు అది నా పెద్ద కూతురుకి వచ్చింది. ఏం లేదు అప్పుడప్పుడు పాపం సెలబ్రేషన్ అయిపోయింది. గారెలు తినేసింది, అన్నం చేసి స్వీట్ తినేసింది, మళ్ళీ గారెలకు వచ్చింది. మేము అంతే అమ్మా, అలా తింటాము. మీరు ప్రేమతో చేసి పెట్టింది రెస్పెక్ట్ఫుల్ గా తింటున్నాము. అలాగే తినండి ఒకరోజు. అదే ఒక్కరోజే కదా డైలీ ఇలా, కానీ అలా డైలీ కదా. వీళ్ళ మమ్మీ ఏమో బీభత్సంగా వండుతుంది, మా చెల్లి వంటలు అలా. నేను అన్ని ఆస్వాదించి ఆహా అలా ఇలా, ఆహా ఇలా ఇలా అనుకుని ఫైనల్గా ఓట్స్ వండుకొని దాంట్లో మజ్జిగ కలుపుకొని తినేస్తా. సో ఈరోజు గారి పెట్టి అదిగో అన్నం మమ్మీ పెద్ద తినేస్తుంది ఇప్పుడు. అదే పొట్ట తిరిగిపోతుంది, ఏమవ్వదు, కూర్చోవాలి, సరే కూర్చో, జుట్టు వెనకేసుకో చక్కగా. వెరీ గుడ్. ఇప్పుడు పెద్దమ్మ తినిపిస్తా. డైటింగ్ చేసేటప్పుడు ఒక టిప్ చెప్తాను. మనకు బాగా డైటింగ్లో ఉన్నాం కానీ తినాలని కోరిక వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి మన చేతులతో మనమే కలిపి ముద్దలు పెట్టాలి. అప్పుడు చెయ్యి సాటిస్ఫై అవుతుంది. సో నర్వస్ చక్కగా ఇక్కడి నుంచి ఇలా 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 వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇలా వెళ్ళి పొట్ల వెళ్ళి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తాను. అందుకే నేను డైటింగ్ చేసినప్పుడల్లా మా పిల్లలకి నేను తినిపిస్తారా నేను పెడతాను. ఇప్పుడు మా బుడ్డికి అయితే న్యాచురల్గా నేను లవ్ బుడ్డి తినేస్తుంది. ఇప్పుడు బుడ్డి గుజ్జు రాదు, అది మటన్ కాదు, అది చికెన్. పెట్టే తినే పర్లేదు, పట్టు, గుడ్ గర్ల్. అది మా బుడ్డి నేను పెడితే చక్కగా తింటుంది. ఏ బుడ్డి తెచ్చి పాపం. సెలబ్రేషన్స్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. నలుగురం కలిస్తే ఫుడ్, నలుగురం కలిస్తే ఫుడ్ సెలబ్రేషన్సే అంటారు. కలుపుకొని తినేది ఇంకేముంది అంతకంటే గొప్పగా తృప్తిగా. మరి పొద్దుకు పిల్లలు ఎంత బాగా తింటే అంత మంచిది కదా బంగారం. మీరు నాకు ఇప్పుడే తినిపిస్తాను. అవునమ్మా ఇప్పుడే తినిపిస్తున్నా, నాకు వెళ్తుంది. చూసారా ఎంత స్మార్ట్ మా బుడ్డి. ఇప్పుడు అంటే మీకు తినిపిస్తున్నారు కాబట్టి మీకు అలా వెళ్ళి పొట్టలోకి వెళ్తుందా అంట. అవును బంగారం, నువ్వు తింటే నా కడుపు అలా నిండిపోతుంది. మనసు కళ్ళు పొట్ట అన్నీ నిండిపోతాయి నాకు ఇప్పుడు. మా బంగారు తల్లి చక్కగా అన్నం తింటే నా కడుపు నిండిపోద్ది. మైకులు చెప్పాను, గట్టిగా చెప్తా, మా బుడ్డిలా ఉండాలి పిల్లలు. పాటలు నేర్చుకుంది, సంగీతం ఏంటి ప్రేమ ప్రేమే ప్రేమ ఇస్ ప్రేమను. మై బుడ్డికి చాలా ప్రేమ. బయలుదేరమే లేట్ కదా. మా ఇంటికి కూడా రావు ఎప్పుడన్నా. ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పు 315 ఎపిసోడ్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అప్పుడు చెప్పు 3,15,1,15,100 మంది వచ్చారు, 15,000 మంది. ఒక్కసారి కూడా నా బ్లాగ్లో 1 మిలియన్కి వస్తావా? 1 మిలియన్ అవుతుంది. పెట్టిందా పెట్టాను. 1 మిలియన్ అవుతుంది. ఏదో నా కాంట్రిబ్యూషన్ అది. కంగ్రాట్స్ అమ్మా. ఇదైతే ఈ 100K సబ్స్క్రైబర్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని త్వరలోనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ గ్రేట్ 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 సక్సెస్. అంటే సక్సెస్ ఎలా ఉంటుందంటే మీ అభిమానం, బట్ మీ అభిమానం ఇంకా 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 ఆమెకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆ రోజు ఫస్ట్ చేసిన రోజు వచ్చారు కదా, వచ్చి అన్నీ చెప్పెళ్ళారు కదా మీకు మా అమ్మ అలా చేస్తే ఇలా చేస్తాని, అవన్నీ చేస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు బాగానే. ఇంకా మొదలు పెట్టడం 1 year అయిపోతుంది కదా, May 2nd ఆ రోజు కూడా మళ్ళీ ఒకటి చూడటం చేస్తాం. కూడా కాదండి, కొంతమంది నా వ్యూవర్స్ కూడా నాకు కామెంట్ చేస్తుంటారు, అమ్మని పోగొడుతుందని చెప్పి అన్నయ్య మీరు తప్పు అనుకోవద్దు. అమ్మ ఆల్వేస్ ఎప్పుడు కూడా బెటరే, మేమంతా నేర్చుకున్నది కూడా అమ్మ దగ్గర, మీకు చాలాసార్లు చెప్పాను. ఆల్వేస్ ఎప్పుడు కూడా గుడ్ బెటర్, మాకంటే కూడా ఎక్కువ పొగుడుతుంటే నాకు ఇంత ఆనందం కాదు. ఎందుకంటేనమ్మా మా తన కన్నా తల్లి కాబట్టి మాకు ఎప్పుడు కూడా మంచి ఆనందం ఉంటుంది. అసలు ఎలాంటి ఇది ఉండదు మాకు, ఎప్పుడు ఇదే సక్సెస్ ఉండాలి, ఇంకా ప్లస్ చేయండి. మా పెద్ద చెల్లి చెప్పినట్టుగా అందరికీ మా ఫ్యామిలీ అందరినీ మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పటికి ఆవిడికి 1 million అయిపోవాలే, ఎప్పుడో అవుతారు. ఇప్పుడు 3 lakhs దాటారు కదా, 3 lakhs దాటారు. నిదానంగా ఇప్పుడు అదేలే, నో ప్రాబ్లం, ఇంకా పెరుగుతారు ఇప్పుడు తొందరే ఉంది. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ ఆల్, బాయ్ అమ్మా. నాకు కూడా 92,000 వరకు వచ్చిందమ్మా, ఇంకో 8,000 అయితే 1 lakh అయిన తర్వాత మళ్ళా 1 year రాగు రిలీజ్ అయింది May 2nd. ఆ రోజు మళ్ళీ సెలక్షన్స్ చేసాను, హడావుడి చేస్తాను. ఎలక్షన్ చేసే తడవాటు చేస్తున్నాను. 1 year ది ఫంక్షనే, 1 lakh ది ఫంక్షనే. అంతే, మా వ్యూవర్స్ అందరికి ఇష్టం. మీ ఫ్యామిలీ అందరినీ చక్కగా ఫంక్షన్ చేయండి, అందరినీ పిలవండి ఇంటికి అడుగుతున్నారు నన్నే. అది కాదు మా వ్యూవర్స్ నాకు ఫోన్ చేసి కొంతమంది తెలిసినాడు, అమ్మ సూపర్ అండి, అమ్మ అసలు మిస్ అవ్వలేదంటారు, మరి నాది కూడా చూడండి అంటారు. అలా ఎందుకంటే పెద్ద ఆవిడ చెప్పే మాటలన్నీ బాగుంటాయి, సూపర్ బట్టలు అన్ని కాదు, అన్ని సింపుల్ వంటలు. అందరూ బ్యాచిలర్స్ అంటే ఒకటే కామెంట్స్ పెడతారు, అది రాజమండ్రి పక్కూరమ్మ, నేను నిజామాబాద్లో ఉంటాను, మీ వంటలన్నీ చూసి నేర్చుకున్నాను అన్నమాట. బ్యాచిలర్ల కోసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసమే నేను మొదలు. పెద్దవాళ్ళకి ఎవరికి రావు నేను చేసే వంటలు, అందరికీ వచ్చు. కానీ చదువుకునే టైంలో పిల్లల వంటలు నేర్పరు తల్లిదండ్రులు, ఇంటి దగ్గర తల్లి నేర్పరు, గారాలు కదా నేర్పరు. లేవని చెప్పా, లేవని ఎప్పుడో మా పిల్లలకి ప్యాంపరింగ్లు లేవని ఎప్పుడో చెప్పాను కదా, మళ్ళీ ఏంటిగా మా పిల్లలకి అందరికీ నేర్పేసే వంటలు చిన్నప్పటి నుంచి. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాను. పిల్లలందరూ వచ్చారు, అల్లుళ్ళు ఇద్దరే రాలా, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు డైటింగ్లో ఉన్నారు, ఇద్దరు కూడా వచ్చి కూడా ఏం తింటారమ్మా, డైట్ చేస్తున్నారు కదా. ఒక టైం నా బర్త్డే వరకు అని టైం పెట్టుకుంది పిల్ల, వాళ్ళ కూతురు హరిత కూతురు. అమ్మ బర్త్డే వరకు నేను ఏమీ తిన్నని, చిక్కాలి, డ్రెస్సులు వేసుకోవాలి మంచి అని. అందుకని వచ్చినా కూడా బాబోయ్ మేము తిన్నాం రామన్నారు. రవళి వాళ్ళు అందరూ వచ్చారు. అలా ఆయన ఏదో ఇప్పుడు ఇది దించేసి బయటకు వెళ్ళిపోయాడు, ఏదో 12 సాయంత్రం వస్తానని చెప్పని. అందరూ వచ్చారు. అడిగితే విజయ్ అయితే షూటింగ్ నుంచి వచ్చాడు కదా, మళ్ళీ వెళ్ళిపోయారు. అదమ్మా చాలా బాగా జరిగింది. దీన్ని కరెక్ట్గా రేపు ఇప్పుడు ఇది 99 అవుతుందమ్మా, 100ది ఇది వేసేస్తారు రేపు ఎల్లుండి. మీకు తప్పకుండా చూడండి అమ్మ అందరూ. మళ్ళీ 1 year May 2nd వీడియో రిలీజ్ అయ్యి, అది కూడా మళ్ళీ ఏదో కొద్దిగా అయినా చేస్తా, ఏదన్నా ఫ్రెండ్స్ వరకు లేకపోతే వీళ్ళు ఖాళీగా ఉంటే వస్తారో చేస్తా. తర్వాత ఇక 1 lakh అయిన తర్వాత అది ఈ లోపల బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంది కదా, 18th May 18th, అది కూడా బాగానే చేస్తా. ఏమిటి అప్పుడప్పుడు సెలబ్రేషన్లు జరుగుతూనే ఉంటాయి నా దగ్గర, కనిపించు ఏమేమో చేస్తాను. మరి సందర్భం కూడా అలా వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చిందా మళ్ళీ అది 1 year అయిపోతుంది, స్టార్ట్ చేసి 1 year డే వస్తుందా May 2nd, అలా అనమాట. ఏదో ఒకటి వస్తుంది. ఓకే అమ్మ, తప్పకుండా చాలామంది రాశారమ్మా, చాలామంది కామెంట్స్ చాలా ఉన్నాయి, చదువుతున్నాను, చాలా ఉన్నాయి. పెట్టేస్తే మళ్ళా దీంతో 98, ఇంకోటి నిన్న మాగా వేసాను అది పెడతారు 99ది, ఇది 100. నెక్స్ట్ 100 వీడియోస్ వచ్చినప్పుడు ఇది వచ్చేస్తుంది 100వ వీడియోకి. ఓకేనమ్మా, చాలా మంచిదమ్మా, చాలా థ్యాంక్స్ మీ అందరికీ, ఎంతో ఆదరించారు. 1 year లోపే 100 వీడియోస్ వచ్చినాయి మీకు. 100 వీడియోస్ చేశాను అప్పుడే నేను అనిపిస్తుంది నాకు. అంతా మీ ప్రోత్సాహమేనమ్మా, 100% మీ ప్రోత్సాహమే. నాకు ఈ టైంలో వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా చేశారంటే మీరు నిజంగా నా అదృష్టమే అది.
ఓకేనమ్మా. నాకంటే అసలు ఎంతెంత చిన్న పిల్లలు నా వ్యూవర్స్ అందరూ నాకు చాలా ముచ్చటే. ఎంత చిన్నపిల్లలు అనుకో, అందరూ అమ్మమ్మ నాన్నమ్మ అనేవాళ్ళంటే అందరూ మా మనవరాళ్ళు వయసులో ఉన్న వాళ్ళే చూస్తున్నారు. ఎందుకంటే మన ఫంక్షన్కి వెళ్తే ఎంత ఉన్నాడు బుడ్డోడు, మిమ్మల్ని వీడియోలో చూశానంటున్నాడు. మీరు తింటున్నారు కదా, నేను వీడియోలో చూశానంటున్నాడు. ఇదేదో అసలు తినడమే ఫేమస్ అయిపోయింది ముందు, వండడం కంటే కూడా. ఓకే అమ్మ, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.